వెరీ గుడ్ వెరీ గుడ్. ఆంధ్రదేశ పొందగాడు రెడీ. నాన్న నేను రెడీ. నేను రెడీ నాన్న. నాన్న నేను రెడీ. అయిందా నీ ముస్తాబు? అయింది నాన్న. నువ్వు వచ్చే లోపల పెద్ద నిద్ర తీశాను కదరా. పద పద పద. ఆగరా. చూడు నాన్న, లక్ష్మి పుట్టినరోజు అంటే ఊళ్ళో పెద్దలందరినీ పిలుస్తాడు విజయ్. అక్కడికి వెళ్ళి నువ్వు బఫును వేసలేకు. కాస్త ఇదిగా అదిగా దర్జాగా ఉండాలి. ఆగరా. లక్ష్మికి ఇష్టమైతే తనకు అభ్యంతరం లేదన్నాడు విజయ్. నువ్వు నీ తెలివితేటలతో లక్ష్మిని ఎట్టా ఆకట్టుకుంటావో ఏమో. చూడనా, నేను అక్కడికి వెళ్ళి హడావుడి చేస్తుంటాను. నువ్వు ఒక అరగంట ఆగి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ లాగా రావాలి. నాన్న నేను నీ కొడుకుని. ఈ చూడు ఈ మన్మథ లీల అన్నంతో కొడతా. అమ్మా లక్ష్మి, అన్నయ్య నీ పుట్టినరోజు నా చిట్టి తల్లికి ఈ అన్నయ్య ఇచ్చే చురుకానుకమ్మా. థ్యాంక్ యూ. ఓ మే గాడ్ బ్లెస్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గెట్ రెడీ, ఓకే. గెస్ట్లు వస్తున్నారు. హలో. రండి సింధుమల్లి గారు చల్లు. రామ్ రామ్ జీ. రండి సేట్ గారు చల్లు. చల్లు. నాన్న లక్ష్మి ఎక్కడ? మేడ మీద ఉందిరా. నువ్వేం కంగారు పడక నాన్న. ఈ రోజు అందంతో అందంగా కొడతా. కొట్టేసేస్తావు. ఈ అందగాడి తరఫున కూడా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే వస్తాను ఉండండి. లక్ష్మి నీ కోసం వచ్చాను. ఈ పారిజాతాలను తెచ్చాను. ఆహా, సుమసాదృశ్యమైన నీ రూపురేఖా విలాసాలను చూస్తూ నిగ్రహశక్తిని కోల్పోతున్నాను ప్రేయసి. ఏమిటిది? వదులు. వదులు బావా. కాబోయే నీ భర్త మీద కోపం ఎందుకు? వదులు బావా. వదలను వదలను ఒక్కసారి. You bastard! How dare you do that? అయిన వాడి విని ఆదరిస్తే ఇంతకు తెగిస్తావా? రాస్కెల్. ఇలాంటి సంస్కారహీనుడు నా గుమ్మం దక్కే అర్హత లేదు. స్టూపిడ్. అప్రాచుడా, నా కడుపుని చెడబుట్టావు కదరా. పోయి నుంచి. నువ్వు కూడా నన్ను కొట్టావా? ఇంటికి రండి పని చెప్తాను. నాన్న ఎంత ఇంత అందగాన్ని కన్నాననే అహంకారం నీకుంటే మాత్రం 10 మందిలో నన్ను పట్టు కొడతావా? నేను కూడా నిన్ను ఒంటిగా కొట్టను. ఈ జన్మలో నీకు బుద్ధి రాదురా. ఎలా వస్తుంది నాన్న? నేను నీ కడుపును పుడితే. చీనోర్మై అప్రాచుడా. అక్కడ 10 మందిలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకు మెలగరా అని ఎంత ఇదిగా చెప్పాను. ఇంత ఇదిగా నువ్వు విజయ దృష్టిలో పడ్డావంటే ఈ జన్మలో నీకు లక్ష్మికి పెళ్లి కాదు. ఆస్తిలో చిల్లిగా మన చేతికి రాదు. చూడాయనా, ఇక నేను బజ్జీలు కొట్టు పెట్టుకు బతుకుతాను. నువ్వు నా పక్కన సోడా కొట్టు పెట్టుకు బతుకుతూ గాని. చిచి, ఎంత కష్టపడి ఎటువంటి ప్లాన్ వేశాను. చిటికలో సర్వనాశనం చేశావు కదరా నష్టజాత కూడా. అది సరేరా, 4 రోజులు ఆగితే ఆ లక్ష్మి నీ పెళ్ళంగా ఈ కొంపకే వచ్చేది కదా. ఇంతలోకి ఏం తొందర వచ్చిందిరా ఆంబోతా. ఇదిగో నాన్న, నువ్వు ఆమోతా దున్నపోతా అని తిట్టే మాత్రం నేను పడ్డాను. నీ ప్లాన్ చూడకుండా నాకేం సరదా అనుకున్నావా? అసలే నా అన్నానికి దెబ్బతలు నేను ఏడుస్తుంటే మధ్యలో నీ సపాయి పెట్టాకు. ఇదిగో నాన్న, నువ్వే ఆకట్టుకోమని చెప్పావు, అందుకనే పట్టుకున్నాను. ఆకట్టుకోవడం అంటే వాటేసుకోవడం కాదురా. నాకేం తెలుసు? కట్టుకుంటాం అంటే పట్టుకోవడం, ఆకట్టుకుంటుంటే వాటేసుకుంటాం అని పట్టుకున్నాను. కర్మరా కర్మ. నిన్ను కన్నందుకు నేను మీ అమ్మ ఇదిగో 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 ఇది తీసు కొట్టుకోవాలరా. అది ఉంటున్నా అమ్మలేదుగా, నువ్వు అక్కడమే కొట్టుకుంటావు నాన్న. అమ్మా లక్ష్మి, ఏమిటమ్మా ఇది? ఈ బంగారు బొమ్మ పుట్టినరోజుకు ఇది దిష్టి పరిహారం లాంటిదమ్మా. చూడమ్మా, ఈ శుభ సమయంలో కంటతడి పెట్టకూడదమ్మా. ఈ అన్నయ్య ఈ ప్రపంచంలో చూడలేనివి నీ కన్నీళ్లేనమ్మా. ఏది ఏడుపు మానమ్మా. ఏది ఏది నవ్వమ్మా. నవ్వొస్తోంది, వచ్చేసింది.